మీరు ఏరి కోరి వేసుకున్నటువంటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని 19 రోజులకి ట్రాన్స్ఫర్ చేసేశారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఇప్పుడు బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? నాకైతే కొనపడేది ఒకటే, ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఎక్కిచ్చారు, విషం చిమ్మారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మీరు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి, ఆఖరికి బీజేపీ వాళ్ళతో సహా పురంధేశ్వరి గారు కలిసి ఏమని 15 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని. ఇవాళ రేపు బడ్జెట్ ప్రవేశపెడితే మీకు చెప్పాలి కదా, ఎలక్షన్లు అయ్యి 30 రోజులు అయింది, 35 రోజులు. ఇప్పుడు రేపు మీరు బడ్జెట్లో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికీ అప్పు ఎంత ఉందని. మరి 15 లక్షల కోట్లు కనపడాలి కదా, మీకు కనపడతలా. సెర్చ్ లైట్లు వేసుకుని ఎతుకుతున్నారు, ఫ్లడ్ లైట్లు వేసి ఎతుకుతున్నారు, అన్ని శాఖలు ఎతుకుతున్నారు. ఎక్కడ 15 లక్షల కోట్లు అప్పులు లేవు. నిర్మలా సీతారామన్ గారు చెప్పింది, అరే బాబు 4 లక్షల చిల్లర కోట్లేరా బాబు, ఊరుకోండి, సావండి, ఆపండి అని చెప్పని ఆవిడ నిన్నగాక మొన్న కూడా చెప్పింది. ఇప్పుడు మీరు బడ్జెట్ ప్రవేశపెడితే మీ భాగవతం అంతా బయటపడుతుంది, మీ బండారం బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే రేపు అసెంబ్లీలోనే మిమ్మల్ని ఉతుకుతాడు. 15 లక్షల కోట్లని నా మీద విషం చిమ్మారు కదా, మరి మీరే అచ్చేసి చూపించారు కదా 4 లక్షల చిల్లర కోట్లు అని చెప్పని. అదొక మీకు పీకులాట. రెండో పీకులాట ఏంటి అంటే, బడ్జెట్లో మీరు ఖచ్చితంగా మీ సూపర్ 6లా లేదా పవన్ కళ్యాణ్ గారి ఏంటది షడ్భుజమా ఏంటండి, దాన్ని ఏమంటారు, ఏదో చెప్పాడైనా, అష్టదిగ్బంధనమా ఏదో చెప్పాడు, షణ్ముఖ వ్యూహం మిత్రుడు చెబుతున్నాడు. ఆయన జనసేన బీటే, అందుకు చెప్తున్నట్టు మాకు షణ్ముఖ వ్యూహం, సూపర్ 6, షణ్ముఖ వ్యూహం, ఈ రెండు ఎంత బడ్జెట్, ఏ షణ్ముఖ వ్యూహానికి ఎంత పెడుతున్నావు, ఈ సూపర్ 6కి ఎంత పెడుతున్నావు, ఈ ఎన్నికల హామీలు ఏమేమి పెడుతున్నావు అనేది బడ్జెట్లో పెట్టాలి. బడ్జెట్లో పెట్టకపోతే ఏంటి దాని అర్థం, ఈ సంవత్సరానికి ఉష్కాకి ఈ పథకాలు ఏం లేవని, ఆ బతుకు బయటపడిపోద్ది. అదే ఇప్పుడు ఆర్డినెన్సో లేకపోతే ఓటాన్ అకౌంట్ అనుకో, కుట్టు సప్పుడు కాకుండా ఏమి లేకుండా తప్పని ఈ పాస్ చేసేసుకోవచ్చు. దాంట్లో అప్పులు చూపించాల్సిన పని లేదు, పథకాలకి అలాట్మెంట్లు చూపించాల్సిన పని లేదు, డిపార్ట్మెంట్లకి డిమాండ్లు కూడా చూపించాల్సిన పని లేదు. ఏం చూపిస్తావు? రిసీప్ట్స్ ఎస్టిమేటెడ్ రిసీప్ట్స్, ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్, ఈ రెండే కదా చూపించేది. సింపుల్గా ఆర్డినెన్స్తో. అదే ఇప్పుడు ఆర్డినెన్సో లేకపోతే ఓటాన్ అకౌంట్ అనుకో, కుట్టు సప్పుడు కాకుండా ఏమి లేకుండా తప్పని ఈ పాస్ చేసేసుకోవచ్చు. దాంట్లో అప్పులు చూపించాల్సిన పని లేదు, పథకాలకి అలాట్మెంట్లు చూపించాల్సిన పని లేదు, డిపార్ట్మెంట్లకి డిమాండ్లు కూడా చూపించాల్సిన పని లేదు. ఏం చూపిస్తావు? రిసీప్ట్స్ ఎస్టిమేటెడ్ రిసీప్ట్స్, ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్, ఈ రెండే కదా చూపించేది. సింపుల్గా ఆర్డినెన్స్తో పాస్ చేసుకుంటాం, చర్చ లేదు, అప్పులు కనపడవు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మిన 15 లక్షల కోట్లు చూపించాల్సిన పని లేదు. ఈ సూపర్ 6కి ఈ హామీలు ఉన్నాయి కదా, ఆకాశానికి తీసుకెళ్లారు, అరచేతిలో వైకుంఠం. ఈ అరచేతిలో వైకుంఠానికి దేనికి కూడా లెక్క చెప్పాల్సిన పని లేదు. సో మామూలుగా బడ్జెట్ పెడితే ఖచ్చితంగా ఏ పథకానికి ఎంత ఎలకేట్ చేస్తున్నావు అనేది దాంట్లో చెప్పాలి. అది చెప్పలేదు అంటే ఈ సంవత్సరం ఆ పథకం ఎత్తేసినట్టే, అంతే కదా. ఇది తప్పితే ఏముంది? ఎందుకు పెట్టలేకపోతున్నావు? అయితే ఇది అవ్వాలి, లేకపోతే నీకు పరిపాలన చేత కాకపోవటం అవ్వాలి, అంతే కదా. అయితే నేను చెప్పినవి అవ్వాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫుల్ బడ్జెట్ పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందో చెప్పాలి. ఆ అప్పులేం 15 లక్షల కోట్లు కనపడతలేదు. అవి పెట్టకపోతే మన బతుకు బస్టాండ్ అయిపోద్ది, అలరైపోతాం. జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అన్నామని జనానికి తెలిసిపోతుంది, విషం చిమ్మామని జనానికి తెలిసిపోద్ది. రెండోది, ఈ సూపర్ 6లకి షణ్ముఖ వ్యూహాలకి ఎలకేషన్స్ పెట్టాలి, లేకపోతే ఈ సంవత్సరం ఎత్తేసినట్టే మీరు అఫీషియల్గా డిక్లరేషన్ అవుతుంది. కాబట్టి గుట్టుగా జనాల్ని ఇంకా నమ్మించుకుంటూ మోసాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీసే కార్యక్రమం తప్పితే
నేను ఛాలెంజ్ చేస్తాను, సమాధానం చెప్పండి. ఈ తప్పితే ఏముంది మీకు?